హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు వినయ్ టీవీ. మన ఈరోజు టాపిక్ వచ్చేసి 7 అడ్వెంచరల్ హర్రర్ థ్రిల్లర్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సస్పెన్స్ మూవీ థ్రిల్లర్స్ గురించి కూడా. నంబర్ 7 గ్రామం. ఈ మూవీ 2021 అడ్వెంచరల్ హర్రర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ మూవీలో ఏమంటే ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఈ బ్లాక్ మ్యాజిక్ లేదని ప్రూవ్ చేద్దామని వాళ్ళ ఊర్లోకి వెళ్తారు. అలా గ్రూప్లో ఒకరికి బ్లాక్ మ్యాజిక్ చేపిస్తారు. తర్వాత ఏమైంది అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ మీరు చూడాలనుకుంటున్నారా? ఈ మూవీ అయితే యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నంబర్ 6 ది వేలింగ్. ఈ మూవీ 2 hours 36 minutes అయితే ఉంది. హర్రర్ మూవీస్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఈ మూవీ. ఒక కొత్త వ్యక్తి రాగానే ఆ ఊర్లో అన్ని వింతగా జరుగుతాయి. చాలా మంది చనిపోతూ ఉంటారు. ఎవరు ఈ వ్యక్తి? ఎందుకు ఈ ఊరికి వచ్చారు? ఎందుకు వీళ్ళంతా చనిపోతున్నారు? ఈ మూవీ స్టోరీ అంతా సీరియస్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమవుతుంది అనే క్యూరియాసిటీ కూడా ఎక్కువగా పెరుగుతుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. ఎందుకంటే ఈ మూవీ అంత ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మూవీని చూసేయండి. నంబర్ 5 సిరిఫ్ ఎక్ బందా కఫీ హై. ఈ మూవీ హీరోకి ఏం ఎలివేషన్ లేకుండా, నో లాజిక్ లెస్ ఎమోషనల్ సీన్స్ లేకుండా ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి 2 hours 12 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ మొత్తం కోర్టు చుట్టూ తిరుగుతుంది. ఇంట్లో గర్ల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. ఒక స్వామీజీ ఒక అమ్మాయిని రేప్ చేయాలని చూస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి సపోర్ట్గా మన హీరో కోర్టు చుట్టూ ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా, స్వామీజీకి శిక్ష పడిందా లేదా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కూర్చొని ఈ మూవీ అయితే చూడొచ్చు. ఈ మూవీలో అంత మెసేజ్ అయితే ఉంది. ఈ మూవీ చూసినప్పుడల్లా కొంతమంది వ్యక్తులు కూడా గుర్తొస్తారు. ఎందుకంటే బయట కూడా అలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి. ఈ మూవీ అయితే చూడాలనుకుంటున్నారా? G5లో అయితే అవైలబుల్గా ఉంది ఈ మూవీ. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ప్రతి ఒక్క సీను సస్పెన్స్గానే ఉంటుంది. ఏం జరుగుతుంది అని. అంత బాగుంది ఈ మూవీ. నంబర్ 4 బ్లడ్ అండ్ చాక్లెట్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 23 minutes ఉంటుంది. ఈ మూవీ సైకలాజికల్ మూవీస్ చూసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. డెలివరీ బాయ్గా పనిచేసే మన అర్జున్ దాస్కి చూసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని చంపాలనిపిస్తుంది. అలాంటి డిజార్డర్ అయితే ఉంటుంది. అలా డెలివరీ చేసి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఎందుకు ఇతనికి చంపాలనిపిస్తుంది, అసలు ఇతని స్టోరీ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరు ఈ మూవీ కంపల్సరీ వాచ్ చేయాల్సింది. ఈ మూవీ కూడా చాలా బాగుంది. నంబర్ 3 యాష్విన్స్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 50 minutes. ఈ మూవీ స్టార్టింగ్ 30 minutes ఏమన్నా బోర్ కొట్టొచ్చు, కానీ ముందుకు పోతా ఇంట్రెస్ట్ అయితే భారీగా పెరుగుతుంది ఈ మూవీ చూడాలి అని. ఈ మూవీస్ ఒక యూట్యూబ్ వ్లాగర్స్ వెళ్ళి ఒక దగ్గరికి, అంటే అక్కడ ఒక చాలా మిస్టీరియస్ మర్డర్ అయి ఉంటుంది. వీళ్ళు వెళ్ళాక అక్కడ ఏమైంది, వీళ్ళ వెనక ఏముంది, వీళ్ళు వెనక్కి వచ్చారా లేదా అనేది ఈ మూవీ. మీకు అర్థం కావాలంటే ఈ మూవీ చాలామందికి చూస్తేనే అర్థం కాదు. ఈ మూవీ మీకు నీట్గా అర్థం కావాలంటే రెడ్ లైట్లో ఉన్నప్పుడు ఒక వల్లులో, గ్రీన్ లైట్లో ఉన్నప్పుడు ఒక వల్లులో ఉన్నట్టుంటుంది. అది మీరు నీట్గా గుర్తుపెట్టుకుంటే మాత్రం ఈ మూవీ మీకు బాగా అర్థమవుతుంది. ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది. ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే చూసేయండి. నంబర్ 2 పోర్ట్ ఆయిల్. ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 27 minutes. ఈ మూవీ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. అంటే రాక్షసుడు లాగానే ఉంటుంది అనుకోండి. ఈ మూవీ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ మూవీ చూసేటప్పుడు. అంటే స్టార్టింగ్ ఒక 20 minutes బోర్ కొట్టొచ్చు, కానీ మిగతా పోతా సినిమా అయితే వేరే లెవెల్ అయితే తీసుకొని వెళ్తుంది అనుకోవచ్చు. అంటే రావడం, గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోరు అట్లే చేతులు కట్టేసి చంపడం, ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి అశోక్ అండ్ శరత్ కుమార్ వీళ్ళిద్దరూ వస్తారు. 20 minutes బోర్ కొడుతుంది. 20 minutes అయినాక ఫుల్ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఈ మూవీ అయితే సోనీ లీవ్లో అయితే అవైలబుల్గా ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నంబర్ 1 ఇట్. ఇది ఒక ఇంగ్లీష్ మూవీ. ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చుతుంది అందరికీ. అంత హర్రర్ మూవీ ఇదైతే. ఒంటరిగా ఉండే పిల్లలను వెంటాడుతూ ఉంటాయి అనే దాంట్లో తీసిన మూవీ ఇది. చూస్తే ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొన్ని సీన్లు భయం కూడా వేస్తుంది అనుకోండి. ఈ మూవీ అయితే ప్రైమ్లో అయితే అవైలబుల్గా ఉంది. చూసేయండి. ఈ మూవీస్ మీరు ఎవరైనా చూసింటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.